క్రోధినామ తెలుగు సంవత్సరం ఆరంభం నుండి తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు ఆకాంక్షించారు. స్థానిక పెద్ద మార్కెట్లోని ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయకుని దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, భీమిలి నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ గోగినేని రవిచౌదరి, ఏలూరు జిల్లా ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధరం సౌజన్యంతో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 702వ రోజు పేదలకు ఉగాది పచ్చడి, భోజన వితరణ గావించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగు ప్రజలు అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు, ఉద్యోగ, శ్రామిక వర్గాలకు ఈ ఉగాది నుంచి మంచి జరగాలని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, ఆటో యూనియన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. మరియు నారా లోకేష్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచాంగం మరియు 702వ రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరామ, గోగినేని రవిచౌదరి, అన్నపరెడ్డి గంగాధరం సహకారంతో ఈరోజు పేదలకు భద్రత కల్పించాము. మరి షట్రుచులు కలిగినట్టుగా మరి రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని కోరి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరొకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మరి రైతులు, సైనికులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక సంతోషాలతో ఉండాలని, అష్ట ఆయురారోగ్యాలు నిండు నూరి ఉండాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు. జై హింద్.